అండి, భువిలో దివి మీ ఉషా వ్లాగ్స్కి స్వాగతం. నేను ఈరోజు ఈ వీడియో ద్వారా భువిలోనే దివి ఉంటుంది అనే నా మానసిక భావనని, నా దృఢమైన అభిప్రాయాన్ని మీతో పంచుకోవాలి అనుకుంటున్నానండి. అయితే నేను అనుకుంటున్నాను అని చెప్పేస్తే సరిపోదు కదా, ఆచరించి చూపిస్తేనే కదా ఎవరైనా అంటే మరొకరు ఆచరించడానికి ముందుకొస్తారు. ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి పెళ్లి సందర్భంగా పసుపు దంచుడు అంటాం కదా, మనం పసుపు కొట్టే కార్యక్రమంతో మీ ముందుకు వస్తున్నానండి. మనం సాధారణంగా మన వయసు 40, 50 దాటిన తర్వాత అయ్యో మన వయసు అయిపోయింది, వయసులో ఉండగా అది మిస్ అయ్యాం ఇది మిస్ అయ్యాం అనుకుంటూ ఉంటాం కదండి. యాక్చువల్గా నా అభిప్రాయం ఏంటంటే, మనకు బాధ్యతలు తీరిన తరువాత, అంటే మన పిల్లలు కాస్త పెద్ద చదువులకు వచ్చిన తర్వాత, లేదా మన పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయాయి అనుకున్నప్పుడు, అప్పుడే మనం హ్యాపీగా చక్కగా ఉండాలి అని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే పసిపిల్లలప్పుడు మనం ఫోకస్ అంతా వాళ్ళ చదువుల మీద, వాళ్ళ హోంవర్క్స్ మీద, ట్యూషన్స్కి తిప్పడం మీద అట్లా ఉంటాము. బట్ యాక్చువల్గా వెరీ యంగ్గా కూడా ఉంటాం కదా, ఇంకా మనం పెద్దగా ఏం ఆలోచించం ఎంజాయ్మెంట్ గురించి, ఆల్రెడీ ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. అట్లా కాకుండా నేనేం చెప్తానంటే, మనకు ఒక వయసు వచ్చేసిన తర్వాత మనం హ్యాపీగా చక్కగా డ్రెస్ చేసుకుని ఉత్సాహంగా ఆనందంగా ఉంటూ మన చుట్టూ ఉన్న 10 మందిని ఆనందంగా ఉంచుతూ అట్లా ఉండడమే భువిలో దివి అని నేను అనుకుంటానండి. అంటే భూలోకంలోనే స్వర్గలోకాన్ని మనకు మనంగానే సృష్టించుకోవడం అని నేను అనుకుంటానండి. సృష్టించుకోవచ్చు అని నా బలమైన అభిప్రాయం అండి, నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఎవరో వస్తారు ఏదో చేస్తారు, ఇట్లా కాదండి. ఎవరి మీద ఆధారపడకుండా మన జీవితాన్ని మనమే ఆనందంగా ఉంచుకోవడమే భువి, అంటే భూలోకంలోనే దివి, స్వర్గాన్ని సృష్టించుకోవడం అని నేను అనుకుంటూ ఉంటానండి. నా జీవితాన్ని కూడా నేను అట్లాగే ఉంచుకుంటాను కూడా. ఇప్పుడు నేను మీకు మా కాలనీ గురించి చెప్పాలనుకుంటున్నానండి. మా కాలనీలో ఏ ఫంక్షన్ అయినా సరే, మేమందరం కూడా ఎవరింట్లో ఫంక్షన్ అయినా సరే అది మా ఇంట్లోనే అనుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మా ఇంట్లో మా అమ్మాయి పెళ్లి పసుపు దంచుడు కార్యక్రమంలో మా ఫ్రెండ్స్ అంతా వచ్చి డ్యాన్సులు వేసి పాటలు పాడి అసలు అంగరంగ వైభవంగా ఆ పసుపు దంచుడు, ఆ 5 రోజులు పెళ్ళి అంత వైభవంగా జరగడానికి కారణం ఫ్రెండ్స్ అండ్ బంధువులేనండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, నేను మా ఫ్రెండ్ రాధిక పసుపు దంచుతున్నాం కదా. సో ఈ పెళ్లి సందడి అంతా కూడా మా రాధిక వాళ్ళ అబ్బాయిదేనండి. మీరు పెళ్లి కొడుకుని కూడా చూస్తారు ఈ వీడియోలో. మనం ఆనందంగా ఉండడం అంటే ఏ మనిషికి నష్టం చేయకుండా, ఏ మనసుకి కష్టం కలిగించకుండా మనం ఆనందంగా ఉండడం అంటే చక్కగా ఆహ్లాదంగా ఉండడం, అందరితో కలిసిమెలిసి ఉండటం, మన ఇరుగు పొరుగు వారితో, ఫ్రెండ్స్తో, బంధువులతో కలిసిమెలిసి మన ఇంట్లో ఫంక్షన్ అయినట్టే వారింట్లో ఫంక్షన్కి కూడా రెడీ అయి వెళ్ళటం. అట్లా అవడం వల్ల ఫంక్షన్ చేసుకునే వారి ఉత్సాహం రెట్టింపు అవుతుందండి. ఎందుకంటే మన పెద్దవారంతా కూడా ఈ ఫంక్షన్స్ ఎందుకు డిజైన్ చేశారు? పెళ్ళి అంటే 100 మందినో 1000 మందినో మీకున్న బంధువర్గాన్ని, చుట్టాలని అందరినీ పిలిచి చేసుకోవాలని ఎందుకు డిజైన్ చేశారు, సృష్టించారు, అట్లా రచించి పెట్టారు? ఎందుకంటే ఏ ఇంట్లో అయితే పెళ్లి జరుగుతుందో, వైభవం జరుగుతుందో, ఆ ఇంటి వారి ఆనందాన్ని, ఉత్సాహాన్ని రెట్టింపు చెయ్యాలి అంటే ఆ ఇంట్లో 10 మంది ఉండాలి కదండి. ఉండడం అంటే ఒట్టినే ఉంటే సరిపోతుందా? చక్కగా వారింట్లో పెళ్లి జరిగేటప్పుడు మన ఇంట్లో జరుగుతున్నట్టే చక్కటి వస్త్రాలు, మనకున్న నగల్లో చక్కటి నగలు, ఇట్లాగే ఆనందంగా ఉత్సాహంగా వారి ఆనందంలో పాలు పంచుకుంటే
వారి ఆనందం రెట్టింపు అవుతుంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, బాధ అనేది పంచుకుంటే పోతుంది, కానీ ఆనందం అనేది పెంచుకుంటే రెట్టింపు అవుతుంది కదా. సో బాధ వచ్చినప్పుడు మనం ఎవరో మనకు కావలసిన వారితో ఎలా పంచుకుంటామో, ఆనందం వచ్చినప్పుడు కూడా 10 మందితో కలిసి మన ఆనందాన్ని రెట్టింపు చేసుకోవాలి అనుకుంటాం. ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా అదేనండి. మన మనసుని, శరీరాన్ని అందంగా ఉంచుకోవడానికి, మనం ఆరోగ్యంగా ఉండడానికి వయసుతో పని లేదండి. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చక్కగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండడానికి వయసుతో సంబంధం లేదు. ఈ విషయం నాకు తెలిసి అందరూ కూడా ఒప్పుకుంటారు, అంగీకరించి ఒకరికొకరు ముందుకొచ్చి వారు కూడా ఆనందిస్తూ ఉంటారని నా అభిప్రాయం అండి. ఏ మనిషికి కష్టం ఉండదండి. ప్రతి మనిషికి ఎల్కేజీ, యూకేజీ చదివే బుజ్జి పాపాయిల నుంచి వాళ్ళకు కూడా చాలా కష్టాలు ఉంటాయి. హోంవర్క్ చేయాలి, స్కూల్కి వెళ్ళాలి, మమ్మీ మార్నింగ్ లేవగానే లేపేస్తుంది, స్కూల్కి పంపుద్ది, అవి కూడా కష్టాలే. వారి మనసుకి అవి నిజమైన కష్టాలే. అట్లాగే ప్రతి మనిషికి, అన్ని వయసుల వారికి, అలాగే ఆర్థికంగా ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే వారి టార్గెట్స్ వలన కావచ్చు, లేదా వారికి వేరే ఏదైనా కష్టాలు ఉండొచ్చు, ఏదైనా కావచ్చు, కష్టం లేని మనిషి అంటూ ఉండరండి. ఆనందం అంటే మనం మాత్రమే ఆనందంగా ఉండడం కాదండి, మన చుట్టూ ఉన్న వారిని కూడా ఆనందంగా ఉంచగలగడం. మనిషి జీవితం చాలా చిన్నది, అందుకని చెప్పి మనం ఎప్పుడూ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చక్కగా మనం ఆనందంగా ఉన్నంతకాలం మన జీవితం నిత్య కళ్యాణం, పచ్చతోరణంలాగానే ఉంచుకోవచ్చు. ఎవరింట్లో శుభకార్యం జరిగినా అది మన ఇంట్లోనే అన్నట్టుగా భావిస్తే మనల్ని వారింటికి పిలిచిన వారి సంతోషం రెట్టింపు అవుతుంది కదా అండి. దానికి మనం లక్షలు ఖర్చు చేయాల్సిన పని ఏమీ లేదు కదా. అప్పుడు వారు కూడా అదే ఆనందంతో మనం మన ఇంటికి శుభకార్యానికి పిలిచినప్పుడు అదే భావనతో వచ్చి వారు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. అట్లా ఒకరి నుంచి ఒకరు ఆనందం పొందడం ద్వారా ఒక మంచి సంస్కృతిని మనం పొందుతామండి. మన నుంచి మన పిల్లలు, భావితరాలు కూడా అదే నేర్చుకుంటారు. మహాలక్ష్మీదేవి అంటే డబ్బు, నగలు, బంగ్లాలు, లగ్జరీ లైఫ్ కాదండి. ఆనందం, ఆహ్లాదం. 10 మంది ఎక్కడైతే నవ్వుతూ, తుళ్ళుతూ ఆనందంగా ఉంటారో అక్కడే మహాలక్ష్మీదేవి ఉంటుంది. అసూయ, ద్వేషం, కోపం ఇటువంటివి ఎవరికైతే తక్కువ ఉంటాయో, అందరూ మనలాంటి వారే కదా అని ఎవరైతే అనుకుని 10 మందితో ఆనందంగా జీవిస్తూ ఉంటారో అక్కడే లక్ష్మీదేవి ఉంటుందండి. అదే నిజమైన లక్ష్మీ నివాసం. చూస్తున్నారు కదా అండి, మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి పెళ్లి సందర్భంగా పసుపు దంచుడు అనే కార్యక్రమంలో మేమందరం చేసిన సందడి. మా కాలనీ అంతా కలిసి, మేమంతా ఫ్రెండ్సేనండి, మేమంతా ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు కనపడే మేమందరం డ్యాన్సులు, ఆనందం, ఉత్సాహాలతో మీకు కనిపిస్తున్నాం కదా. మేము చేసిన సందడి అంతా కూడా మీరు చూస్తున్నారు కదా. ముందుగా సాంప్రదాయబద్ధంగా ఉండే పూజ పద్ధతులు అంతా ముగించుకుని చక్కగా పసుపు దంచేసామండి. అందరం పసుపు దంచేసాం. పసిబిడ్డల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరం వయసు మరిచిపోయి కలిసి మెలిసి ఆనందోత్సాహాలతో పసుపు దంచేసామండి.
తరువాత మాకు నచ్చిన రీతిలో అంటే వయసులు మర్చిపోయి మేమందరం కూడా ప్రేమను పంచుకుంటూ ఆ శుభకార్యాన్ని ఎవరికి వారే మా ఇంట్లో శుభకార్యమే ఇది అనుకుంటూ మేమందరం కూడా ఒకే కాలనీకి చెందిన ఫ్రెండ్స్ మాత్రమేనండి. మేమంతా కూడా వయసులు మర్చిపోయి ఇలానే ఏ ఫంక్షన్ అయినా కానీ ఎవరింట్లో శుభకార్యం జరిగినా కానీ మా కాలనీ మొత్తం చిన్న పార్టీ అయినా కానీ ఇలానే డ్యాన్సులు వేసుకుంటూ ఎవరికి వచ్చిన పాటలు వారు పాడుకుంటూ ఎవరికి వచ్చిన టాలెంట్ వారు చూపించుకుంటూ ఇట్లానే ఎంజాయ్ చేస్తూ ఉంటామండి. సాంప్రదాయానికి సాంప్రదాయం పాటిస్తాము, ఆనందానికి ఆనందం పొందుతాము, ఆహ్లాదానికి ఆహ్లాదంగా ఉంటాము. మేమంతా కూడా వయసులు మరిచిపోయి చాలా సంతోషంగా ఆనందంగా ఉంటాము. ఈ వీడియో చూసి మీరందరికీ కూడా ఈ వీడియో నచ్చి మీరందరూ కూడా ఏ కాలనీ వారైనా సరే ఏ బంధువులైనా సరే ఒక శుభకార్యం జరుగుతుంటే అక్కడ కలిసిన వారందరూ కూడా చక్కగా మీ వయసుల్ని మర్చిపోయి ఈ వయసులో వారైతేనే డ్యాన్స్ చేయాలి, ఈ వయసులో వారైతేనే ఇలా చెయ్యాలి, ఆ వయసు వారు అలా కూర్చొని చూడాలి, వారికి మనసులో ఎన్ని సరదాలు ఉన్నా సరే అట్లానే ఉండిపోవాలి అని అనుకోకుండా చాలా పాజిటివ్గా థింక్ చేస్తూ ఏది లేకపోయినా ఏది ఉన్నా కూడా మనతో వచ్చేది ఏదీ లేదండి. మన జీవితంలో మనం ఎంతకాలం ఆనందంగా ఉన్నాం, ఎంతమందికి సంతోషాన్ని పంచాము అనేదే మనతో వస్తుంది. మన ఆస్తులు మనతో రావు, మనకు వచ్చేది ఆనందం ఆహ్లాదం మాత్రమే. Le gusta danza quando estudio en la escuela. Pajarita se cubre botín cuando visita a su abuela. Si necesita una amiga, debe hablar con un ratoncito. Si quieres ser mi amante, debe ser alta y delgadita. Lunes, martes, ratones, pez. Miércoles, jueves, todo. Lunes, martes, ratones, pez. Miércoles, jueves. Ratoncito le gusta danza quando estudio en la escuela. Pajarita se cubre botín cuando visita a su abuela. Si necesita un... ఇప్పుడు ఇదంతా మీతో ఎందుకు పంచుకుంటున్నాను అని మీరు అనుకోవచ్చండి. ఏంటి పెళ్లి వీడియో చూపిస్తూ ఉషా మాకు ఇట్లా చెప్తుంది అని మీరు అనుకోవచ్చండి. ఏం లేదండి, ఎంతో బిజీగా ఉండే మన లైఫ్ స్టైల్లో ఒక 2 రోజులైనా మన బంధువుల ఇంట్లో కానీ మన ఫ్రెండ్స్ ఇంట్లో కానీ ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు అన్నీ మర్చిపోయి ఆ 2 రోజులు మనసును ఆనందంగా ఆహ్లాదంగా అంటే ఒక విధంగా మంచి ఫుల్ పాజిటివ్ ఛార్జింగ్తో మనసుని పటిష్టంగా చేసుకుని చాలా ఆనందంగా ఉండాలని మీరందరూ కూడా ఇట్లానే ఉండాలని కోరుకుంటూ అందుకనేనండి ఈ వీడియోని నేను చూపించడం జరిగింది. Ratoncito le gusta danza quando estudio en la escuela. Pajarita se cubre botín cuando visita a su abuela. Si necesita una amiga, debe hablar con un ratoncito. Si quieres ser mi amante,
y delgadita. Lunes, martes, ratones, pez. Miércoles, jueves, todo. Lunes, martes, ratones, pez. Miércoles, jueves. మాట్లాడడం కూడా వివరంగా నా మనసులో ఉన్న విషయాలన్నీ కూడా మీరందరికీ కూడా మా వీడియో నచ్చుతుందని, మీరందరూ కూడా ఇట్లా ఎంజాయ్ చేస్తారని నేను కోరుకుంటూ నేను ఈ వీడియోని మీకు చూపించడం జరిగిందండి. మరొక మంచి వీడియోతో తొందరలోనే మిమ్మల్ని కలుస్తానండి. మీరందరూ కూడా లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ మీ ఉషా. Un ratoncito, si quieres ser mi amante, debes ser alta y delgadita. Lunes, martes.